కలవాలన్నా చేరువైనా కలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండాలుగా నరికి విసిరి పారేస్తాను. हुकुम टाइगर का हुकुम। टाइगर टाइगर का हुकुम।
మీరందరూ వచ్చి ఇదే విధంగా ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు మీరందరూ ప్రతి ఒక్కరూ సహకరించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని, మన గురువులకు ఏ లోటు లేకుండా ఈ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఘనంగా సత్కరించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వందే మాతరం ఒక్కసారి అందరూ నిలబడ్డాం. ఒకసారి నెక్స్ట్ గుండా యుగేందర్ గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను పాట కోసం. ఇట్ ఈస్ నాట్ ఆడబుల్. నాకు అసలు వినిపించట్లా లేదా? గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వినిపించట్లా? అరే జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అంటే ఇంత సైలెంట్ ఉంటుందా? ఇంత సైలెంట్ ఉంటుందా? గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ రెస్పెక్టెడ్ టీచర్స్. సో 1998-1999లో 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి మనం ఏదో ఒక సందర్భంలో కొంతమంది కలవడం జరిగింది, కొంతమంది పెళ్ళిళ్ళకి ఆహ్వానిస్తే వెళ్ళడం జరిగింది. కానీ చాలా మందిని ఈ 25 సంవత్సరాల్లో మనం కలవలేకపోయాం. ప్రతి ఒక్కరూ విద్య, వారి యొక్క నిత్య జీవితానికి సంబంధించి డైలీ లైఫ్లో బిజీ అయిపోయి కుటుంబానికి వారి సేవలకు అంకితం చేస్తూ వాళ్ళని వాళ్ళు మరిచిపోయి సంసార సాగరాన్ని ఎదుగుతున్నటువంటి మన స్నేహితులందరినీ ఒక్కసారి ఆ సంసార సాగరం నుండి బయటికి తీసుకొచ్చి ఆ 25 సంవత్సరాల గత స్మృతులను, మనం కలిసి ఆడిన ఆటలని, పాడిన పాటల్ని, చేసిన అల్లరిని ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి, మిమ్మల్ని అందరినీ కలవాలన్న ఉద్దేశంతో ఈ ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నము ఇవాళ ఒకరోజు స్టార్ట్ చేసింది కాదు. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రయత్నానికి పునాది వేస్తూ ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఈరోజు సక్సెస్ అవ్వడం జరిగింది. బాధ్యత ఏంటంటే మన స్కూల్లో అన్ని క్లాసుల రిజిస్టర్స్, అన్ని బ్యాచెస్ రిజిస్టర్స్ ఉన్నాయి. 99 రిజిస్టర్స్ మాత్రం లేవు. కాబట్టి 6 నెలల సమయం పట్టింది మిమ్మల్ని అందరినీ గ్యాదర్. సో నా కోరికను మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే మన గురువులు, మేము వెళ్ళగానే సో వారు మన కోసం స్పందించినటువంటి ఆ స్పందన నేను నా లైఫ్లో మర్చిపోలేను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం సార్. ప్రతి ఒక్కరి జీవితంలో టీచర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విద్య మాత్రమే ఒక మనిషిని సమాజానికి అవసరమైనటువంటి ఒక ఉత్తమ పౌరుడిగా తయారు చేస్తుంది. ఆ విద్యని మనకు అందించినటువంటి గురువులు చాలా గొప్పవారు. ఒక మనిషి ఏ స్థాయిలో ఉన్నా, తను ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నప్పటికీ తాను చదివిన పాఠశాలని, తనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను, తనతో విద్యాభ్యాసం చేసినటువంటి ఆ స్నేహితులను మరవకుండా వారి జ్ఞాపకాలలో ఈ క్షణాలని మధుర క్షణాలుగా జరుపుకోవడం కోసం ఈ ప్రోగ్రాం మనం
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రోగ్రాం అయ్యేంత వరకు ఓపికగా ఉండి ఈ కార్యక్రమం మనది, మీ వంతు సహాయ సహకారాలు అందించి మన గురువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన మధ్య లేకున్నా కూడా మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి ఉపాధ్యాయులు మొదట భారతీదేవి టీచరు, అమరేందర్ సార్, మల్లికార్జున్ సార్, జీనస్ టీచర్, ఇంకా నాకు తెలిసిన టీచర్ల పేర్లు అయితే చెప్పాను, మన రజియా బేగం టీచర్. వీళ్ళందరూ మన మధ్య లేకపోయినా మన మనసుల్లో మాత్రం నిలిచే ఉన్నారు. వీరితో పాటు మన విద్యార్థులు కూడా, పూర్వ విద్యార్థులు కొందరు పరమపదించడం జరిగింది. కాబట్టి వారికి మనం 2 నిమిషాలు మళ్ళొక్కసారి నిలబడి మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలో చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలో చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోన నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి పరుగులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి పరుగులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ కన్న చాచులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నన్ను అందరూ గుర్తుపట్టే ఉంటారు. నా పేరు సంధ్యారాణి, 10th A సెక్షన్. నేను ఒక 2 రోజులు నిద్రపోకుండా ఈ రిపోర్ట్ రాశాను. ఎందుకు అంటే నాకు స్కూల్ మీద ఉన్నటువంటి అభిమానం. స్కూల్ మీద అంటే అందులో ఉన్న కదా ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఇక్కడ ఉన్నవారు, లేనివారు అందరూ వస్తారు. కాబట్టి నా కష్టాన్ని గుర్తించడానికి సైలెంట్గా వినాల్సిందిగా కోరుతున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, గురువులకు సన్మానం మధురమైనది, మర్చిపోలేనిది. ఈ సృష్టిలో అన్నిటినీ మించి అందరినీ ఆకట్టుకునే బంధం స్నేహబంధం. మనసులు కలిసే ఉన్న మనుషులు కూడా కలవాలని ఏర్పాటు చేసుకున్నదే ఈ వేడుక. గురువుల పట్ల మనకున్నటువంటి అభిమానాన్ని చూపించాలి.
ఉద్దేశం. అయితే సమావేశం అయితే అయ్యాం, మరి ఎలా అయ్యాం ఈ విషయం మనం చెప్పుకోవాలి. ఒక రాకాసి గడుసు పిల్ల, అదేవిధంగా బ్యాచులర్ జగముండి, ఇద్దరికి కలిగినటువంటి ఆలోచన కార్యరూపం దాల్చకుండా ఉంటుందా అనుకున్నదే మొదలు దాదాపు 3-4 నెలల నుండి ఎండనక వాననక రాత్రనక పగలనక ఇద్దరు చాలా శ్రమించారు. ప్రతిరోజు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటువంటి ఒక వర్కింగ్ ఉమెన్, ఇద్దరు బిడ్డల తల్లి, ఒక స్త్రీగా పురుషునితో సమానంగా నేనేమాత్రం తగ్గను, ఇంకా అంతకంటే ఎక్కువే పడ్డా. మీరే చెప్పాలి. మన మారం స్వరూప, ఆమెకి గట్టిగా క్లాస్. అదేవిధంగా మన బ్యాచులర్ జగనుండి మా అన్న ఎవరు, మోహన్ అన్న, ఆయనకి కూడా గట్టిగా క్లాస్. దాదాపు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్వరూప ఒకసారి కలుద్దామంటూ మా లేడీస్ వాట్సాప్ గ్రూప్లో దాదాపు ఒక 20-30 మంది ఉంటాం కావచ్చు, ఊకే మెసేజ్ చేస్తుండేది. దీనికి ఏం పనిలేదులే అని చెప్పేసి నాతో సహా చాలా మందిని మౌనంగానే ఉండేవాళ్ళం. అసలు నేనైతే రిప్లై ఇచ్చేదాన్ని కాదు, అది ఎంత తిట్టుకునేదో నాకు తెలియదు. అట్లా నాతో కూడా మనోవ్రతం వీడించి ఇలా మాట్లాడేలా చేసింది మా మారాం స్వరూప. మృత్యువాత పడిన మిత్రుడి కుటుంబానికి మన పూర్వ విద్యార్థుల్లో ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. ఆయనకి దాదాపు 1,00,000కి పైగా ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమంలో మన జగముండి, మేము అన్నని ఇంటి దగ్గర జగముండి అంటాం, మన మోహన్ అన్న అందరి ఫ్రెండ్స్ని కలవడం జరిగింది. అప్పుడు అన్నకి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో వీరు ఈ సమావేశానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మిత్రులందరి నుంచి ఆర్థిక సహాయం చేసి వారికి మన యొక్క సహకారాన్ని అందించడంలో కూడా అది మనకి మన గురువులు నేర్పించినటువంటి విద్య అని నేను భావిస్తున్నాను. అందుకని మన గురువులకి ఒక్కసారి క్లాప్స్ కొట్టగలరు. వెంటనే ఇద్దరు కూడా, స్వరూప మోహన్ ఇద్దరు కూడా ఫోన్ నెంబర్స్ కోసం ప్రయత్నించారు. అందుకోసం స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే మన రిజిస్టర్స్ ఏం లేవు, డీటెయిల్స్ ఏం లేవు. అంటే ఉన్నాయి కావచ్చు, ఎక్కడ ఓల్డ్ రికార్డులో పడిపోయినాయో దొరకలేదు. అందుకని మార్కుల రిజిస్టర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఫోటోని దాదాపు 200 మంది ఫోటోలను తీసి వాట్సాప్ గ్రూపులలో పేస్ట్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా ఫోన్ నెంబర్లు సేకరించారు. ఈ ఫోన్ నెంబర్ల సేకరణలో దాదాపు చాలామంది మిత్రులు కృషి చేశారు, కానీ వివరాలు అందాయి. మిత్రులందరూ కూడా, ఇప్పుడు నేను ఒక్క పేరు చెప్పినా కూడా బాగోదు, చాలా మంది మిత్రులు కూడా ఈ బాధ్యతని వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా గొప్ప విషయం, ఆనందించాల్సినటువంటి విషయం. మిత్రులందరికీ కుదిరేలా ఒక తేదీని ఏర్పాటు చేసి శుభలేఖల వల్ల ఆహ్వాన పత్రికలు అచ్చువేసి మన ఉపాధ్యాయులకి మనకి కూడా అందించి మనందరినీ ఆహ్వానించి అన్నీ అమర్చారు. ఇప్పుడు ఇలా అనుకున్న రోజు రానే వచ్చింది. ఈ శుభోదయాన సమావేశం ఆరంభమైంది. ఉదయం ఆరంభం అవ్వాలనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల కాస్త లేట్ అయింది. ఇక్కడ ఉన్నవారంతా ఈ విజయోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు. ఏ ఒక్కరు రాకున్నా కూడా ఈ సభ పోసిపోయేది. కాబట్టి ఇంకా కార్యక్రమాలలోకి వెళ్దామా? ఫస్ట్ వాళ్ళిద్దరి కృషి చెప్పుకోవాలని నాకు అనిపించింది, అందుకని చెప్పడం జరిగింది. ఇక మన ఉపాధ్యాయులు మరియు మన కళాశాల గురించి, మన విద్యార్థుల గురించి చెప్పాలంటే మొట్టమొదట మాట్లాడవలసింది గురువుల గురించి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రిమూర్తుల కలయికలో ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు గురువు. సృష్టికి పరిచయం చేసింది తల్లిదండ్రులైతే ఈ సమాజానికి పరిచయం చేసింది గురువులు. వారి ఘనత ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు సత్ప్రవర్తన కలిగిన ఒక విద్యార్థిని కోరుకుంటాడు. ఆ విద్యార్థిని చక్కదిద్ది దేశానికి అంకితం చేస్తాడు. మన హసన్వర్తి హై స్కూల్లో మనకు బోధించినటువంటి ఉపాధ్యాయుల్లో మొట్టమొదట చెప్పాల్సింది, సార్ని చూస్తే నాకు ఇప్పటికి కూడా భయమే ఇస్తుంది, మన ప్రధాన ఉపాధ్యాయుల వారి గురించి. మనిషి ఏమో గంభీరం, మనసేమో నవనీతం, మోముపై చెరగని దరహాసం, మొక్కవోని ఆత్మవిశ్వాసం. సార్ ఎన్నడూ మరవండి మీ రూపం. సమయ పాలనలో సూర్య
విజ్ఞానంలో ప్రపంచ విహారి దారి చూపిస్తూ ఉప్పెనగా మారి పాదాభివందనాలు సార్. అందరి తరఫున నేను ఒక్కదాన్ని నమస్కారం చేసుకుంటున్నా. ఇది నాకు దక్కినటువంటి అపూర్వ అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయులలో నేను సబ్జెక్ట్ వారిగా రాస్తున్నాను సార్, మళ్ళీ ఒకసారి క్షమించాలి, నేను మీ స్టూడెంట్ని. ఓకే, ఇప్పుడు టీచర్లలో మొదటి టీచర్ తెలుగు. అయితే ఉపాధ్యాయుల విషయానికి వచ్చినట్లయితే తెలుగు తేటల మాటలతో తెలుగు పాఠాలను బోధిస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని, మాధుర్యాన్ని, మమకారాన్ని తెలియజేశారు మన తెలుగు ఉపాధ్యాయులు. చక్కని పలుకుబడులకు, విడిగారాలకు తెలుగు భాష పుట్టినిల్లు. దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు వారి సహృదయత, సాహితీ రసికత నిరుపమానములు. తెలుగు భాష కోటి కిటికీల గాలి మేడ. కొత్త పదాలను తనలో చేర్చుకుంటుంది కాబట్టి తెలుగుకి గల హృదయ వైశాల్యం అనన్యం. మాతృభాష తల్లి పాల వంటిది. మన మాతృభాష తెలుగుని బోధించి మనలో సృజనాత్మకతను పెంచి సర్వతోముఖ వికాసానికి తోడ్పడిన తెలుగు ఉపాధ్యాయులకి మా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీరు క్లాప్స్ కొట్టాలి. మన తెలుగు ఉపాధ్యాయులకి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. నాకు తెలిసి ఇక్కడ హేమలత టీచర్ ఉన్నారు అనుకుంటున్నా, ఇంకా ఎవరు లేరని అనుకుంటున్నా. నెక్స్ట్ హిందీ. దేశంలో ఏ మూలకి వెళ్ళినా కూడా అర్థంగానం పెంచేటువంటి భాష ఏంటి? హిందీ. అలాంటి జాతీయ భాషను, రాజభాషను, జాతీయతను పెంచేటువంటి భాషను, హొయలనికేయించేటువంటి అందమైన భాషను భావ వ్యక్తీకరణకు మాతృభాషతో సహా దేశ భాష కూడా అవసరమని మనందరికీ అర్థమయ్యేలా బోధించినటువంటి మన హిందీ సార్ రహీం సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. ఇక ఇంగ్లీష్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వసంత మాధవి టీచర్ గురించి చెప్పాలంటే షీఈ్ ఏ డైనమిక్ టీచర్. మేము చాలా భయపడే వాళ్ళం మేడంకి. ఇంగ్లీష్ అంతర్జాతీయ కమ్యూనికేషన్ కలిగినటువంటి భాష, అత్యధికంగా మాట్లాడేటువంటి భాష. పరభాష అయినా ఆసక్తితో అనురక్తి కలిగేలా స్టోరీస్లోని సారాన్ని, గ్రామర్లోని గ్లామర్ని, నాన్ డీటెయిల్ని డీటెయిల్డ్గా అర్థమయ్యేలా పోయమ్స్లోని పొందికని, ప్రోజ్ ద్వారా ప్రోగ్రెన్సీని అందించి మారుతున్న కాలానికి వేగానికి భాష ద్వారా మనందరినీ సిద్ధం చేసినటువంటి ఆంగ్ల భాష ఉపాధ్యాయులకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ గట్టిగా క్లాప్. ఇంగ్లీష్ టీచర్స్కి గట్టిగా క్లాప్. నెక్స్ట్ గణితం అంటే మాకు బొట్టు. చాలా భయపడేటోళ్ళము, కానీ రత్నాకర్ సార్, సమయ్ సార్, ఇంకా ఇక్కడ అప్పుడప్పుడు మాకు గణితం చెప్పిన సార్లు ఎవరైనా ఉంటే వారంతా బోధించారు. లెక్కల్లోని చిక్కులన్నింటినీ ఎంతో చక్కగా ఛేదిస్తూ, గణితంలోని గమ్మత్తులన్నింటినీ ఎంతో గమ్మత్తుగా వివరిస్తూ, ఆల్జీబ్రాని ఏ గాబరా లేకుండా బోధించే మా గణిత ఉపాధ్యాయులు గణిత సమస్యలనే కాదు, నిజ జీవితంలో వచ్చేటువంటి సమస్యలను కూడా సాధించడానికి మాలో స్థైర్యాన్ని నింపిన సునిశ్చిత మనస్కులు. నిజంగా కూడా రత్నాకర్ సార్కి నాకు అనుబంధం చాలా ఎక్కువ సమయం ఉన్నది, ఎందుకంటే నేను ఊరికే వార్తలు చదివేదాన్ని స్కూల్లో. మన గణిత ఉపాధ్యాయులకి వీరందరికీ కూడా మన హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేయాలి. గట్టిగా క్లాప్స్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సాఫ్ట్వేర్స్ అనుకుంటా. ఇంకా సామాన్య శాస్త్రం, భౌతిక శాస్త్రాన్ని బహు చక్కగా బోధిస్తూ, చలనం లేకపోతే మా విద్యార్థి గమనమే లేదంటూ రసాయన బంధాన్ని రమ్యంగా, సంయోజనీయ బంధాన్ని సౌమ్యంగా వివరిస్తూ, కాంతి లేకపోతే మన జీవితమే శూన్యమని చెప్పారు మన టీచర్. చంద్రకళ టీచర్, గోపమ్మ టీచర్, మాధవరెడ్డి సార్, వీరంతా మనకి సామాన్య శాస్త్రం చెప్పడం జరిగింది. నేను పేర్లు కేవలం నాకు బోధించినటువంటి వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడున్న సామాన్య శాస్త్ర ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. సకల ప్రాణుల జీవన విధానాన్ని తెలిపి జీవశాస్త్రాన్ని అందరి మధ్యలో నిలిపారు మన సామాన్య శాస్త్ర ఉపాధ్యాయులు. అందరికీ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు. వాళ్ళందరికీ నమస్కారాలు చప్పట్లతో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక సాంఘిక శాస్త్రం, సమాజ నిర్మాణానికి తరగతి గదే పునాది అని ఉన్నత విలువలను ఎంతో చక్కగా ఉన్నతంగా బోధిస్తూ హక్కులతో కూడినటువంటి బాధ్యతలను తెలియజేశారు. మన చిన్నతనంలోనే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాలను, దేశ ఆర్థిక విషయాలను, భౌగోళిక స్వరూపాలను తెలియజేస్తూ సామాజిక అధ్యయనానికి కావలసినటువంటి అవగాహన కల్పించారు
మన సాంఘిక శాస్త్ర విభావరులు. వారికి మన హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. గట్టిగా క్లాస్ తెలియజేయగలరు. ఇక వీళ్ళతో పాటు ఇక్కడ లేకున్నా కూడా మన డ్రాయింగ్ సార్ ఏమంటారు, మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలయా అంటారు. అలా మనకి డ్రాయింగ్ క్రాఫ్ట్ కూడా మన మాస్టర్లు నేర్పించారు. ఇంకా టీవీ సార్ శరీరానికి మూలం అమూల్యం. అంటే దృఢమైన శరీరం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఆరోగ్యమే మనకి మహాభాగ్యం. శారీరక మానసిక వికాసానికి ఎన్నో ఆటలను మనతోనే ఆడించి విద్యార్థి అభివృద్ధికి క్రమశిక్షణ ఎంతో అవసరమని భావించి శారీరకంగా మానసికంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్లే కారణమని నేను అనుకుంటున్నాను. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి మనల్ని గట్టిగా సిద్ధం చేసినటువంటి మన పీటీ మాస్టర్ ఇక్కడ లేకున్నా కూడా వాళ్ళకి మనం తలుచుకొని గట్టిగా క్లాస్ కొట్టగలరు. అనూప్ సార్, సుధాకర్ సార్ అయితే నాకు రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. ఇవే కాకుండా మన పాఠశాలలో ఉపాధ్యాయులుగా మనకి చాలా విషయాలు బోధించారు. ఏంటవి అంటే ప్రతిరోజు ప్రేయర్లో మాతో చదివించారు వార్తలు, జన్మభూమి పచ్చదనం పరిశుభ్రత అంటూ నాటించారు మొక్కలు, 25 సంవత్సరాల క్రితమే మాకు పరిచయం చేశారు కంప్యూటర్ పాఠాలు, కాళ్ళు లాగుతున్నా మాతో చేయించారు అనేక ర్యాలీలు, ఎకో క్లబ్ ద్వారా మాకు నేర్పారు నైతిక విలువలు, ఆటపాటలు, విజ్ఞాన విహార యాత్రలు, ఎన్సీసీ క్యాంప్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అంటూ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొనేలా చేశారు. అందుకు మనల్ని అందరినీ ప్రోత్సహించారు మన ఉపాధ్యాయులందరూ. పాల్గొనడమే కాదు, పాల్గొన్న ప్రతి చోట కూడా బహుమతులు ఏంటి నేనైతే వచ్చేదాన్ని కాదు, దాదాపు చాలా మంది కూడా బహుమతులు రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులను తీసుకున్న వారు ఉన్నారు. ఆ కృషికి మనకి మనం ఉపాధ్యాయులకి గట్టిగా ఒకసారి క్లాస్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాదు నేను కూడా చేశాను చాలా తప్పులు. ఆ తప్పుల్ని ఇంకొక విద్యార్థికి తెలియకుండా వారంతా సరిచేశారు. మనం చేసినటువంటి తెలిసి తెలియని తప్పులు కేవలం బోధించే గురువులే కాదు, బోధనేతర సిబ్బంది కూడా వారి సహాయ సహకారాలు అందించి మనం ఈరోజు ఇక్కడ నిలబడేలా చేశారు. వారందరికీ మరొక్కసారి గట్టిగా 1 నిమిషం పాటు క్లాస్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. మన పూర్వ విద్యార్థులందరి పక్షాన మన ప్రథమ ఉపాధ్యాయులకు ఆఫీస్ సిబ్బందికి, చేరాలి గారికి అందరికీ కూడా మరొక్కసారి మన పూర్వ విద్యార్థులందరి పక్షాన మన పాదాభివందనాలని తెలియజేస్తున్నాము. ఇంకా ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ ఏంటి, పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మన గురించి కొంచెం మనం తర్వాత ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా ఈ మాట అంటుంటే మనసులో పులకరిస్తుంది. పూర్వ విద్యార్థులు, అబ్బా ఇప్పుడు కూడా స్టూడెంట్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకైతే. మనము పూర్వ విద్యార్థులం, విద్యార్థులం. మన మధ్య ఏ రక్త సంబంధం లేదు, పేగు బంధం అంతకంటే లేదు, ఎవరో ఒకరిద్దరికి తప్ప. ఎవ్వరు ముడివేయకుండా పెనవేసుకున్నటువంటి బంధం, అల్లుకున్నటువంటి బంధం మన పూర్వ విద్యార్థుల బంధం. మా 1998-99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి మనము 10th అయిపోయిన తర్వాత 2001లో సార్ రిటైర్ అయి ఉంటారు, మన రామనరసింహాచార్య సార్ గారు, హెచ్ఎం గారు. ఈరోజు మనము సార్ని హెచ్ఎంగా ఆహ్వానించి మనము సార్ శిష్యులు అని చెప్పుకోవడము, ఇక్కడ ఒక బృందంగా బంధించబడము మన యొక్క అదృష్టము, మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఎందుకు అంటే మనము రామనరసింహాచారి సార్ శిష్యులం కావడం. స్వరూప ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఆ వీడియో పెడితే ఎన్ని మెసేజ్, నా కళలో అయితే నీళ్ళు, మనసులో అయితే తెలియని గౌరవం, భక్తి, భయం అన్నీ కూడా కలిగాయి. ఆనాటి ఆటపాటలు, విద్యార్థులుగా ఆనాటి ఆటపాటలు, క్లాస్లో అల్లర్లు, తీపి గుర్తులు, పట్టు విడుపులు, కలబడిన కలహాలు, వాదనలు, తగాదాలు, అలకలు, మూతి విరుపులు, కోలాహలాలు, చిలిపి జ్ఞాపకాలు, అనుభవాలు, ఎన్నో మరవలేని మరపరాని జ్ఞాపకాలను, మధుర జ్ఞాపకాలను నెమరవేసుకోవడానికి ఈ నేడు ఈ చోటుకు చేరింది ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. 25 ఏళ్ళు పట్టింది మనం కలుసుకోవడానికి. అడపగడప అక్కడక్కడ పెళ్ళిళ్ళలో కలుసుకున్నా కూడా ఒకేసారి ఒకే ఇలా మన ఉపాధ్యాయులతో పాటు మనకు కూడా విద్యార్థులుగా
ఇలాంటి రోజు మళ్ళీ రాదు. అలా విద్యార్థులుగా కూర్చోవడం మీకు అందరికీ ఆనందంగా ఉందా? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది మనము చాలా ఆనందించాల్సినటువంటి సమయం. ఈ పాతికేళ్లలో మన జీవన పోరాటంలో విద్య, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు ఇంకా ఎన్నో బాధ్యతల్లో మునిగి తేలినటువంటి మన ఉరుకుల పరుగుల జీవితాల్లో ఒక్కరోజు ఇలా గడపడం మనం సేద తీరడానికి ఒక అపూర్వ అవకాశం. మిత్రులారా, అందరూ ఈరోజు జరిగే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి. ఎందుకంటే కొంతమంది ఫేసెస్ కూడా గుర్తులేవు, అందరినీ పిలవలేము. కాకపోతే మన రామనరసింహాచారి సార్ శిష్యులం అంటే అంతే క్రమశిక్షణగా మనం సన్మానం చేసుకోవాలి, మిగతా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవాలనేదే ఈరోజు మా కోరిక. ముందుకు వచ్చిన ఈ వేళ చిన్ననాటి స్నేహం చిగురించి, స్నేహ పుష్పాలు వికసించి తరతరాలకు పరిమళాలను వెదజల్లేలా నా భూతోన భవిష్యత్ అనేలా కన్నుల పండుగలా ఉంది మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇంతటి బృహత్ కార్యక్రమానికి నేనేం సహాయం చేయకపోయినా కూడా స్వరూప నివేదిక రాయవే తెలుగు టీచర్ కదా అన్నది. నివేదిక రాయడం నిజంగా ఈ నివేదికతో నా జన్మ ధన్యమైందని, ఈ నివేదిక ఉపాధ్యాయులకి నేను ఇచ్చేటువంటి కృతజ్ఞత అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అందరికీ మరొకసారి చాలాసేపు మాట్లాడినట్టు. నివేదిక తయారు చేయడమే కాదు, ఈ కార్యక్రమానికి తన వంతు తండ్రి సహాయాన్ని కూడా అందించింది. థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా కేవలం ఒక్క నిమిషం ప్లీజ్ వరుసగా నించోవాలి. ఇటు నుంచి ఒక బాయ్ వస్తారు, బాయ్ అని మళ్ళీ మనం ఎవరు పిలవరు మిమ్మల్ని. ఇటు నుంచి ఒక బాయ్ వస్తారు, అటు నుంచి ఒక గర్ల్ వస్తారు. ఒక్క నిమిషము మీ సీఏ పరిచయం, ఏ ఊరు, పేరు, ఏ సెక్షన్ చెప్పాలి. యువర్ టైం స్టార్ట్. చాలా హ్యాపీ. నేను ప్రధాన 10th B సెక్షన్. నేను వచ్చేసి మీకోసం మీ పాట ఎప్పుడు పాడే పాటని పాడదాం అనుకుంటున్నాను. మన వ్యూస్ తర్వాత షేర్ చేసుకుందాం. ఫస్ట్ మీరు ఎవరైనా చెప్పాలండి ప్లీజ్, ఎందుకంటే టీచర్స్ వాళ్ళు మన కోసం చాలా టైం స్పెండ్ చేయలేరు. ప్లీజ్ ఇది ఒక పాయింట్ నోట్ చేసుకోండి దయచేసి. జస్ట్ 30 సెకండ్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంతే. ప్రతి ఒక్కరు సహకరించండి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ ఒక్కటే నిమిషం, పేరు తిట్టుకోవద్దు. ఇదైతే ఇంతసేపు మాట్లాడితే మేము ఒక్క నిమిషం అని, ఎందుకంటే పెద్దవాళ్ళు టీచర్స్ వాళ్ళకి ఆకలి అవుతుంది, ప్లస్ మనకు కూడా ఆకలి అవుతుంది. మనం కూడా పెద్దగానే ఉన్నాయి, చిన్నపిల్లలు కాదు. అందుకని ఒక్కటే నిమిషం, పేరు, స్వరపరిచే డీటెయిల్స్ చెప్పండి, అక్కడే ఉంటుంది. అన్యంగా భావించకూడదు విద్యార్థులందరూ. తర్వాత నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ మనం ఉపాధ్యాయులను పిలిచి ఇబ్బంది పెట్టకూడదు. మళ్ళా శ్రీధర్ సి సెక్షన్ నర్సంపేట. జగన్మోహన్ టీ సెక్షన్ సిద్దంపేట. హాయ్, హలో అందరికి హాయ్. మీరు నన్ను గుర్తుపడరు, ఎందుకంటే నేను క్లాస్ కంటే బయట ఎక్కుతుండే. ఓకేనా?
నా పేరు వెలిసోజు భాస్కరాచారి. నేను నాది ఈ సెక్షన్ నాది సిద్ధపేట గ్రామం. నా అదృష్టం ఏంటంటే హెడ్ మాస్టర్ సార్ ఉన్నదని నేను సేవ చేస్తున్నా. అదృష్టం నాకు వచ్చింది. థ్యాంక్ యూ. సో స్వీట్ భాస్కర్. స్పీకర్ రెడ్డి కేశవపూర్ ఈ సెక్షన్. నా పేరు శ్రీధర్ ఈ సెక్షన్. వీళ్ళు ఒకటి డాన్స్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఓకే రైట్ హాయ్ నా పేరు కాలో సతీష్ అసంపర్తి సి సెక్షన్. నా పేరు ఎం కుమారస్వామి నేను సి సెక్షన్. దిస్ ఇస్ రాజు నల్ల సి సెక్షన్ ఎర్రగట్టుకుంట. ఎం రాజు అసంపర్తి డి సెక్షన్. హాయ్, నేను చూపాల నాగరాజు డి సెక్షన్ అసంపర్తి. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ రాజారావు సార్ డి సెక్షన్ చింతగడ్. హాయ్, పేరు శ్రీనివాస్ నాది కొల్లాపూర్ సి సెక్షన్. నా పేరు సుజన్ డి సెక్షన్ అసంపర్తి. నమస్కారం, నా పేరు ఓదల రాజేష్ అసంపర్తి 10th సి బ్యాచ్. అందరికీ హాయ్. నా పేరు శ్రీనివాస్ సెక్షన్ ఈ. అందరికీ నమస్కారం. నమస్కారం పేరు రాజు సిద్ధంపేట ఈ సెక్షన్. అందరికీ నమస్కారం. పేరు శ్రీనివాసాచారి గోపాల్ ఈ సెక్షన్. హాయ్, పేరు సునీల్ సి సెక్షన్ ఎంఆర్టీ వ్యవసాయం చేస్తా. వెరీ గుడ్. మనందరికీ అన్నం పెట్టారా హలో, నా పేరు గంటా కిరణ్ రెడ్డి గంటపల్లి ఈ సెక్షన్. నేను అసంపర్తి ఎప్పుడు పనిచేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మడిపల్లి అజయ్ కుమార్ సి సెక్షన్ గంటూరుపల్లి అండి. నా పేరు ఎస్ రాజ్ కుమార్ 10th ఈ సెక్షన్ భీమారం. నేను ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంప్లాయ్. నమస్కారం, నా పేరు రాజు అది సిద్ధంపేట ఈ సెక్షన్. నేను కూడా అగ్రికల్చర్. నమస్కారం, అందరికీ నమస్కారం. సిద్ధంపేట తిరుపతి రెడ్డి ఈ సెక్షన్. హాయ్, ఈ రాజు 10th సెక్షన్ నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ ఈ సెక్షన్ అసంపర్తి. అందరికీ నమస్కారం. నా పేరు కుండా యుగేందర్ అసంపర్తి సి సెక్షన్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. పున్నం చంద అసంపర్తి సెక్షన్ సి. నేను పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్నాను. నా పేరు కోల్ సొంతనారాయణ సి సెక్షన్. హై ఫ్రెండ్స్, నేను పి రాజు ఈ సెక్షన్ అసంపర్తి హైదరాబాద్. నా ఓన్ బిజినెస్ మొబైల్ సెక్షన్ రియల్ ఎస్టేట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గురువులకి పాదాలు వందనాలు. నా పేరు క్రాంతి కుమార్ పికి ఈ సెక్షన్ సీతాపేట్ టీసీఎస్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రకాష్ అది సిద్ధంపేట ఈ సెక్షన్. నేను 108 టెక్నీషియన్ వర్క్ చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు పి మహేందర్ సి సెక్షన్ పోలీస్ కానిస్టేబుల్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిహెచ్ రామబాబు మాది అసంపర్తి డి సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, సంతోష్ కుమార్ సి సెక్షన్ గంటూరుపల్లి. సి సెక్షన్. హై ఫ్రెండ్స్, ఎం సురేష్ డి సెక్షన్ అసంపర్తి. నేను హౌస్ పెయింటింగ్ వర్క్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆర్టిస్ట్ లేబర్ సెక్షన్ డి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కృష్ణమూర్తి కేశవపూర్ డి సెక్షన్. నేను ఫిల్మ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణబాబు డి సెక్షన్ చిత్తగట్టు వ్యవసాయం చేస్తాను. సంపర్తి సి సెక్షన్. జీ సుఖ్దేవ్ డి సెక్షన్ అసంపర్తి రైల్వేలో పనిచేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు కే నది వచ్చేవాడిని స్కూల్కి కొంతమంది గుర్తుంటుంది. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి సైంటిస్ట్గా చేస్తున్నాను శ్రీ చంద్రకిరణాలు ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలా దూరం నుంచి కూడా వచ్చారని విన్నాను. దిస్ ఈజ్ శ్రీనివాస్ పెద్దమ్మ వర్కింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ ఇన్ ఏ ఎంఎన్సీ కంపెనీ అండ్ సి సెక్షన్. థ్యాంక్ యూ. నా పేరు నరేష్, మన అసంపర్తి డి సెక్షన్. నేను 108 సర్వీస్ నందు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ చేస్తున్నాను. నా పేరు రాజు అసంపర్తి సి సెక్షన్. జి రవీందర్ సి సెక్షన్ అసంపర్తి. హాయ్, రాజు పిల్లల వెంబడి సి సెక్షన్. నా పేరు రాము వెంబర్తి సి సెక్షన్. నేను పాలవస్తా అసంపర్తిలో వ్యవసాయం చేస్తాను. వర్కింగ్ ఇన్ యాజ్ ఏ ప్రిన్సిపల్ కన్సల్టెంట్. సెక్షన్ గణేష్ టి గణేష్.
నా పేరు రాజేష్ హెచ్పిసిఎల్ జాస్పర్ గారు. నా పేరు శ్రీరామ్ రాజ్ కుమార్ అసంపర్తి సి సెక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బీసన్ తిరుపతి రెడ్డి ఈ సెక్షన్. నా పేరు బి శ్రీనివాస్ డి సెక్షన్. ఫ్రెండ్స్, నా పేరు ఏ శ్రీనివాస్ సి సెక్షన్. నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాను. వెంకటేష్, నేను ఎస్పీ గ్యాస్లో పనిచేస్తాను అసంపర్తి. హాయ్ ఫ్రెండ్స్, అసంపర్తి డి సెక్షన్. నా పేరు వల్లాల సుధీర్ డి సెక్షన్. ఫ్రెండ్స్, నా పేరు కే తిరుపతి రెడ్డి 10th ఈ సెక్షన్ అసంపర్తి. నా పేరు ఏం రాము 10th డి అసంపర్తి. ఫ్రెండ్స్, ఇప్పుడు మాట్లాడింది మా అన్నయ్య రాము, నేను లక్ష్మణ్ ఎం డి సెక్షన్. రాకేష్ అసంపర్తి సెక్షన్ డి. నా పేరు జయ శ్రీనివాస్ ఇంతంపేట. నేను మేడ్చల్ కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తాను. గురువులందరికీ వందనాలు. ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా పేరు డాక్టర్ కొండా స్వాతి. నేను భీమారం నుంచి ఏ సెక్షన్. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో అసోసియేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ప్రొఫెసర్ గారు పక్క రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమాలకు రావడం చాలా ఆనందదాయకం. గురువులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు రామా దీప్తి. నేను హౌస్ వైఫ్. హాయ్, మైక్ దగ్గర పెట్టుకోండి. ఏ సెక్షన్. పేరు శ్రీలత ఏ సెక్షన్. గురువులందరికీ పాదాలు వందనాలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఏ సెక్షన్. టీచర్స్ సార్స్ అందరికీ నేను చిన్నప్పుడు చూసిన ఫ్రెండ్స్ నాకంటే గుర్తుండగా అన్నగా అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. మైక్ దగ్గర పెట్టుకోండి. మైక్ దగ్గర పెట్టుకోండి. నేను అసంపర్తిలో ఉన్నాను. ఇప్పుడు నేను చెన్నైలో ఉంటున్నాను. నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను. వీరమణి మనందరినీ కలవడానికి మన కోసం చెన్నై నుండి వచ్చింది. థ్యాంక్ యూ వీరమణి.